హైదరాబాద్ త్వరలో కాలుష్య రహిత నగరంగా రూపుదిద్దుకోబోతోంది. ఇకపై నగరంలో ప్లాస్టిక్ పై బ్యాన్ విధించబోతోంది ప్రభుత్వం. అందులో భాగంగానే క్యూర్ ప్రాంత ప్రక్షాళనపై జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామన్నారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్రమణల బారి నుంచి చెరువులు, నాలాలను కాపాడాలని జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు, ఇతర ధృవపత్రాలను ఆన్లైన్లో అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. క్యూర్ ప్రాంతంలో వివిధ విభాగాల అధికారుల సమన్వయ బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పర్యవేక్షణలో ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.